ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ఆస్తి మూరెడు ఆశ బారెడు అన్నట్లుంది వజ్ర కన్స్ట్రక్షన్స్ వ్యవహారం. హైదరాబాద్ కోకాపేటలో ఎకరాకు అత్యధికంగా బిడ్ వేసి దక్కించుకున్న భూమి విషయంలో చేతులెత్తేసింది. గడువు ముగుస్తున్న నిధులు సమకూర్చుకోవడంలో విఫలమైన కంపెనీ చివరికి చేతులెత్తేసింది. దీంతో ముందస్తుగా కట్టిన 5 కోట్ల రూపాయల డిపాజిట్ కూడా కోల్పోవలసి వచ్చింది. కోకాపేటలోని ప్లాన్ నెంబర్ 17 దగ్గర ఏకంగా ఎకరాకు 136 కోట్ల 50 లక్షలకు బిడ్ వేసి దక్కించుకుంది వజ్ర కన్స్ట్రక్షన్స్ అనే బిల్డర్స్ కంపెనీ. ఈ లెక్కన భూమి మొత్తం విలువ 626 కోట్ల రూపాయలకు పైనే ఉంటుంది. మొత్తం 4.59 ఎకరాల భూమిని దక్కించుకున్న ఆ కంపెనీ ప్రీ బుకింగ్స్ ద్వారా డబ్బు సమీకరించి చెల్లించవచ్చునని భావించింది. కానీ అనుకున్న ప్లాన్ అమలు కాకపోవడంతో కట్టిన డిపాజిట్ కూడా కోల్పోయింది. తమ వద్ద సొంత మూలధనం లేకపోవడంతో రియల్టర్లు చెల్లింపు కోసం ఆఫ్ లాంచ్ ఓటీపీ అమ్మకాల ద్వారా కస్టమర్ల నుంచి నిధులను సేకరించాలని ప్రణాళిక వేశారు. ఆ ప్రణాళిక కూడా ఫలించలా. పూర్తి పారదర్శకత దృష్ట్యా ఫ్లాట్ నెంబర్ 17 కోసం కొత్తగా బహిరంగ వేలం నిర్వహించాలని హెచ్ఎండిఏ నిర్ణయించింది. అలా అనుకోకుండా రియల్ ఎస్టేట్ కంపెనీకి 5 కోట్ల రూపాయల నష్టంతో పాటు ఆ కోకాపేట భూమి చేజారిపోయింది. ఇప్పుడు ఈ ఫలితంగానే వజ్ర కన్స్ట్రక్షన్స్ 600 కోట్లకు పైగా విలువైన కోకాపేట స్థలంతో పాటు 5 కోట్ల రూపాయల నగదుతో పాటు ఇవన్నీ కూడా కోల్పోయి మొత్తం ఈ 2 రకాల నష్టాన్ని మూటగట్టేసుకుంది వజ్ర కన్స్ట్రక్షన్స్. భవిష్యత్తు ప్రాజెక్టు విక్రయాలను నమ్ముకుని ఆర్థిక సామర్థ్యానికి మించి బిడ్లు వేయటం ఎంత ప్రమాదకరమో ఈ ఘటన స్పష్టం చేస్తోందని రియల్ ఎస్టేట్ నిపుణులు చెప్తున్నారు. కోకాపేటలోని నియోపోలిస్, గోల్డెన్ మైల్ లేఅవుట్లతో పాటు నగరంలో చాలా ప్రాంతాల్లో విలువైన భూములను వేలం వేయడానికి హెచ్ఎండిఏ సిద్ధమైంది. నిధుల సమీకరణే లక్ష్యంగా వేలానికి రెడీ అయ్యారు. నియోపోలిస్లో ఎకరానికి కనీస ధర 120 కోట్లు నిర్ణయించగా గోల్డెన్ మైల్లో 70 కోట్ల రూపాయలు ఫిక్స్ చేశారు. ఈ వేలం ప్రక్రియ ఆగస్టు 24 నుంచి సెప్టెంబర్ 9 వరకు జరగనుంది. మోకిల, బాచుపల్లి, సూరారం వంటి నివాస ప్రాంతాల్లోని ఖాళీ ప్లాట్లను సైతం ఈ వేలంలో ఉంచారు.